ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిత్యము నేను అమ్మవారికి ఇంకా శివయ్యకి నా ఇష్ట దైవాలందరికీ అభిషేకం ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. నిత్యము అన్ని దేవతా విగ్రహాలకి అభిషేకం చేయడం అయితే కష్టం కదండి. అందుకోసమని చక్కగా శుద్ధ జలం తీసేసుకొని అందులో జావాదు ఇంకా సుగంధ ద్రవ్యాలన్నీ వేసేసి ఓంకారము శ్రీకారము ఇలా చుట్టేసుకొని చక్కగా ముందు శివయ్య దగ్గరే మనకి గణపయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అశోక సుందరి ఇంకా పార్వతీదేవి కొలువై ఉంటారు కదా. ఇంకా వాళ్ళందరికీ ఇలా అభిషేకం చేసుకుంటాను అన్నమాట పుష్పంతో. మొదట అయితే శివయ్య దగ్గర ప్రాణమట్టం ఉంటుంది కదా, ప్రాణమట్టము కుడి భాగంలో గణపయ్య, ఎడమ భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మధ్య భాగంలో ఇంకా అశోక సుందరి, తర్వాత శివయ్య చుట్టూ ఉన్న ఆకారంలోనేమో పార్వతీదేవి, అదే ప్రాణమట్టానికి ఉన్న చుట్టూ భాగము పార్వతీదేవిగా నమ్ముతారనమాట, పెద్దలు చెప్పారు. సో ఆ విధంగా తర్వాత అక్కడంతా అభిషేకం చేశాక తర్వాత శివయ్య లింగాకారం పైన అభిషేకం చేసుకుంటాం అన్నమాట. పూలతోటి ఇలా నీళ్ళు చల్లుకుంటాను. తర్వాత ఇష్టదైవాలందరి మీద కూడా అవి శుద్ధ జలాన్ని చల్లుతానమాట పువ్వుతోటి. ఇంకా తర్వాత ఈరోజు స్పెషల్గా ప్రత్యేకంగా ఏకాదశి కదా ఇవాళ. ఇంకా అమ్మవారి శుక్రవారం కూడా ఇష్టమైన వారం అన్నమాట అమ్మకి అని అమ్మవారికి అభిషేకం ప్రత్యేకంగా చేసుకున్నాను. అదే వీడియోలో చూపిస్తున్నాను. ముందు అమ్మవారికి అయితే పాదాలకి అభిషేకం చేసుకున్నాను శుద్ధ జలంతోనూ. ఆ తర్వాత క్షీరాభిషేకం చేశాను అమ్మకి చక్కగా. అప్పుడే పాలాయన వచ్చాడు, నాకు పాలు కూడా ఉన్నాయనేసి అమ్మవారికి పాలతోటి అభిషేకం చేసేసుకొని ఇంకా తేనె నిత్యం ఉంటుందండి మా ఇంట్లోనూ, అమ్మవారి కోసం తెచ్చిపెట్టుకున్నాను. అది పోయిన సంవత్సరం శివ దీక్షలో ఉన్నప్పుడు తెచ్చుకున్న తేనెని అదే నేను కొంచెంగా అభిషేకంలో వాడుకుంటూ ఉంటాను. ఇంకా నైవేద్యంగా కూడా పెడతాను అదే తేనెను. సో అమ్మవారికి అభిషేకం చేశాను తేనెతో, తర్వాత శుద్ధ జలంతో. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పసుపుతో అభిషేకం చేసేసుకొని ఇంకా అమ్మకి కుంకుమను సమర్పించేసి బొట్టుగా పెట్టుకున్నాను. అమ్మకి చక్కగా కళ వచ్చేసింది పసుపుతో అభిషేకం చేశాక. అమ్మవారికి నిండుగా కనపడ్డారనమాట అమ్మ. వెంటనే నాకు హారతి ఇవ్వాలి అనిపించేసింది. ఇంకా బొట్టు పెట్టేసి అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చుకున్నాను. మీరు కూడా చూసారంటే చాలా అంటే ఒంటి మీద గూస్ బంప్స్ వచ్చేస్తాయి అమ్మని అలా పచ్చగా చూసా. తర్వాత అలా కుంకుమ పెట్టాక చూసారా ఎంత చక్కగా ఉన్నారో అమ్మ నిండుగా. ఇంకా అమ్మని అలా చూసుకొని హారతి ఇచ్చేసుకొని మళ్ళీ ఇంకా శుద్ధ జలంతో అభిషేకం చేశానన్నమాట. అలా అభిషేకం చేసేటప్పుడు ఇల్లు మొత్తం చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందండి. అమ్మవారి దగ్గర అయితే చాలా సువాసన వస్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా శుద్ధ జలంతో అభిషేకం తర్వాత అమ్మవారికి కుంకుమాభిషేకం. చూసారా ఎర్రటి నీళ్ళతో అభిషేకం చేస్తుంటే అమ్మ పక్కపక్క నవ్వుతుందని చెప్పేసి చాగంటి గారు చెప్పారు కదా. నిజంగానే అమ్మ కుంకుమ నీళ్ళు పోయగానే పక్కపక్క నవ్వుతున్నట్టుగా ఆ ఎర్రని పెదాలు పెట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఇంకా అమ్మకి అలా కూడా నాకు ఇక స్పెషల్గా కనపడినప్పుడల్లా అమ్మకి ఇలా నీరాజనం అంటే హారతిస్తూ ఉంటానన్నమాట. చూడండి, మీరు అమ్మని దగ్గరగా జూమ్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది అమ్మని. మీకు కూడా చూపించాను అనమాట హారతి తీసుకుంటారని అలా. ఆ తర్వాత ఇంకా శుద్ధ జలం పోసేసి అమ్మకి అభిషేకం చేసేసుకొని ఇంకా అమ్మనైతే చక్కగా ఇంకా ఆ పాలు తేనె అవన్నీ ఉంటాయి కదా, ఇంకా చక్కగా అమ్మని శుభ్రం చేసేసి అమ్మనైతే చక్కగా అలంకరించాను. పూర్తిగా వీడియో అయితే చూడండి, అమ్మ అలంకరణ కూడా కనబడుతుంది. అదిగోండి మా శివయ్య మా అమ్మ ఈరోజు నిండుగా ఉన్నారనమాట. మాన్సమ్మ తెచ్చారండి పోయిన శుక్రవారం అమ్మవారు ధరించిన చీర. ఈరోజు అమ్మవారికి అదే చీర శుక్రవారం కదా అని చెప్పేసి చక్కగా ప్రీప్లేటింగ్ చేసి అమ్మను కూడా మా తల్లి కదా ఆవిడని కూడా ముద్దుగా అలంకరించేసుకున్నాను ఇవాళ. సరే ఉంటానండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివాని మీనాక్షి.